డాన్స్ల విషయానికి వస్తే రామారావు గారితో పాటు చేయడం ఏ విధంగా ఉండింది అప్పట్లో? రామారావు గారితో డాన్స్ ఏం లేదు అని, నేను ప్రొఫెషనల్ డాన్సర్ కాదు. మా పల్లెటూరులో డాన్స్ మాస్టర్లు ఎక్కడ ఉంటాయి. కాకపోతే సినిమాల్లోకి వచ్చాక ఫస్ట్ నేను డాన్స్ చేసింది మిస్సమ్మ, క్లాసికల్ డాన్స్. బాలను రా మదన అని చెప్పి ఫస్ట్ క్లాసికల్ డాన్స్ చేశాను. అప్పుడు పశుమతి కృష్ణమూర్తి గారు ఆయన నేర్పించారు. ఫస్ట్ దిద్దితై నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది. అంత హోంవర్క్ ఉండింది కాబట్టి ఆ సినిమాలు ఇప్పటికి కూడా అంతే. నేను అసలు ఏంటంటే ఆ రోజుల్లో ఆ తరంలో ఇంత స్క్రిప్ట్లు, తర్వాత డ్రెస్సులు కూడా కళాధర్ గారు కానీ వాళ్ళు కానీ ఆర్ట్ డైరెక్టర్లు మామూలు సోషల్ పిక్చర్ కూడా డ్రెస్సులు స్కెచెస్ వేసి పంపేవాడు. ఇప్పుడు మోగ మనసుల్లో గౌరీ ఉంది. కొన్ని పాత్రలు ఆర్టిస్ట్కి ఛాలెంజ్, అట్లా ఛాలెంజింగ్గా వచ్చిన క్యారెక్టర్లు నాకు బుర్రకి బాగా మెదడు ఉపయోగించి కృషి చేయాల్సిన పాత్రలు ఒక 5-6 ఉన్నాయి. అందులో మూగ మనసులు ఒకటి. ఎందుకంటే మూగ మనసుల్లో స్లాంగ్ లాంగ్వేజ్, ఇట్లు గోదావరి జిల్లా అయ్య బాబోయ్ కొబ్బరి చెట్టు మీద తెల్లకాకి ఏంది బాబా కాస్తకొస్తా ఉందా ఏంటి, ఈపు ఎకరన్నర ఉంది అనాలి. మరి ఈ భాష నాకు రాదు, కాస్త కొంటతనం ఉండాలి అందులో ఆ భాష నేర్చుకోవడానికి. నాకేమో అప్పుడు ఆది సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి వాళ్ళ ఆఫీస్లో చిన్న ఇది జరిగింది, కాన్వర్సేషన్. అప్పటికే జమునేమి ఉండాలి ఈ వేషానికి అనుకున్నారు. సావిత్రి ఎక్కేమంటుంది, జమునకి హీరోయిన్ వేషం ఇవ్వండి, ఈ గౌరీ వేషం నేను వేస్తాను అంటుందట. అంటే నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు చాలా జోవియల్గా ఉండేవారు. నాగేశ్వరరావు అవునవును నువ్వు లంగా కట్టుకొని ఎగిరితే నిన్ను కొట్టాలి అంటే బ్యాక్లో నవ్వుతారు, ఊరుకో నువ్వు బాగుండవులే, అది చెబితే కరెక్ట్. ఇట్లాగా చాలా జోవియల్గా ఉండేవారు. ఆ రోజుల్లో దీనికి నాకు ట్రైనింగు, నాకేంటి స్వచ్ఛమైన భాష. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈవిడికి ఈ భాషలో ఎప్పుడు చేయలేదు కదా, మరి జమున గారు చేయగలరా, ఆవిడంతా స్పష్టమైన బ్రాహ్మణ భాష మాట్లాడుతుంది అని చెప్పని. అప్పుడు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్, ఆయన అప్పుడు 2nd యూనిట్ డైరెక్టర్, ఆయన ఇంటికి వచ్చి నేర్పించారు ఈ గోదావరి యాసంతా ఇట్లా ఇలా మాట్లాడాలి అని. రామారావు గారు ఎప్పుడన్నా అంటే ఆయన నటించిన సినిమాలో కానివ్వండి, ఆయనతో పాటు చేసిన మిగతా సినిమాల్లో ఇక్కడ మీరు బాగా చేశారు ఏదైనా ఒక ప్రశంస గుర్తుండిపోయేలాగా? ఆయన జనరల్గా నాకు తెలిసినంత వరకు ఇతరులని మెచ్చుకోగానే వినలే. మేమే ఆయన యాక్టింగ్ మెచ్చుకొని సార్ ఇందులో చాలా బాగా, కానీ ఆయన ఒక్కోసారి చాలా స్పోర్టివ్గా ఉండేవారు. చెప్పాను కదా, నేను అంజలి సావిత్రి ఓ మంచి డైలాగ్ చెప్పి నేను సెట్లో కూర్చో, అప్పటికి బాగా సీనియారిటీ, చాలా సినిమాలు యాక్ట్ చేశాం కదా మేము, పెద్ద చనువుగా లేకపోయినా చూస్తూ ఉండేవాళ్ళం. వెంటనే పక్కన ఇక్కడ కూర్చొని, ఏం జమున గారు ఎలా ఉంది, ఓకేనా, ఇంకోటి తీద్దామా సార్, ఇంకొకటి తీసుకోండి అనేవాళ్ళం. అంటే జమున గారు చెప్పారు ఇంకో టేక్ చేద్దాం, అంత స్పోర్టివ్గా కూడా ఒక్కోసారి ఉండేవారు. మీకు బాగా గుర్తుంపడ్డ రామారావు గారే కాకుండా ఇంకెవరైనా సరే ఇది నచ్చిన ప్రశంస అంటూ ఉంటాం కదండి, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస చాలా వచ్చుంటాయి మీకు చాలా, కానీ ఏదో ఒకటి హృదయానికి అత్తుకొని, మీరు ఇందాక ముందు ఒక మాట అన్నారు, నేను ఏ మీటింగ్లకు వెళ్ళినా రివ్వున సాగే అని పాట పాడుతూ ఉండేవారు, అలా ఏమైనా గుర్తుందా మీకు? అంటే వీళ్ళిద్దరు మెచ్చుకోవడం, ఎవరైనా సరే అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కానీ ఏఎన్ఆర్ మెచ్చుకుంటారు. ఏఎన్ఆర్ ఏంటంటే బాగా చేసావమ్మా అంటారు.
అది ఓకే, చెప్పారు ఇందాక ఏఎన్ఆర్ గారు చాలా Hmm. జోవియల్ గా ఉంటారు, Jovial గా. సజెషన్స్ కూడా ఇచ్చేవారు అని చెప్పేసి. ఎప్పుడైనా అన్నారా ఈ సినిమాలో ఇంకా బాగా చేసుంటే బాగుండేది, ఇంకా జమునలో ఉన్న యాంగిల్ మేము చూడలేదు అనిపించింది ఈ సినిమాలో, ఇంకా బాగా ఇలాంటి ఏమైనా చెప్పారా ఎప్పుడైనా అట్లాంటిది NR గారు? ఏమీ చెప్పలేదు ఇంతవరకు, నాకు గుర్తున్నంత వరకు అలాంటిది ఇద్దరు ఎవరు చెప్పలేదు. కానీ ప్రేక్షకులు చెప్పారు. Hmm. ప్రేక్షకులు కొన్ని చిత్రాల్లో ఇది జమున వేస్తే బాగుంటుంది ఈ వేషం, Hmm. అయ్యో జమున అయితే ఇది మళ్ళీగా చేసేది అని ఫీల్ అయ్యేవాళ్ళు ఆ గొడవలప్పుడు. ఇక మీ ఇద్దరు అంటే ఏఎన్ఆర్ గారు మీరు చేసిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. ఎలా ఉండేది మీరు ఉన్నప్పుడు సెట్లో? ఎందుకంటే మీరు సరదా మనిషి, ఏఎన్ఆర్ నేను సరదా కాదు, చాలా రిజర్వ్డ్గా ఉండేవారు. నేను చాలా రిజర్వ్గా ఉంటాను. భయం అసలు మాట్లాడాలి అంటే. ఎందుకంటే మొదటి నుంచి సినిమా ఫీల్డ్ అంటేనే మా అమ్మగారికి ఇష్టం లేదు. సరే వచ్చాము, ఎప్పుడు 24 గంటలు మా అమ్మ నాన్న కంటి పాపలాగా కాపాడుకునేవారు. మేకప్ వేస్తే మేకప్ రూమ్లో అమ్మ కూర్చునేది, డ్రెస్ కూడా అమ్మే వేసేది. అట్లా ఒక సిస్టమేటిక్గా పెరిగామన్నమాట. ఓకే, సెట్లో అంటే భయపడేవారు అందరూ మీతో మాట్లాడడానికి కూడా. ఒక స్టేజ్ వచ్చినప్పుడు బిగ్ మేడం భానుమతి, స్మాల్ మేడం జమున పేరు వచ్చింది. అంతకుముందు మీరు యాక్టింగ్కి రాకముందు భానుమతి గారి సినిమాలు చూసున్నారు, తర్వాత తనతో కలిపి చేసున్నారు. ఫస్ట్ పిక్చరు భానుమతి గారితో చింతామణి. భానుమతి గారు అంటే నాకు చాలా ఇష్టము. ముఖ్యంగా ఆమె గానం, ఆ పాట వింటుంటే నాకు అంత ఇష్టం అన్నమాట ఆ పాట వింటుంటే. సో చింతామణిలో హీరో భార్య బిల్వమంగళి భార్య వేషం ఫస్ట్ టైం భానుమతి గారితో యాక్ట్ చేయడం. ఆమె కొంచెం సీరియస్గా ఉండేవారు. ఆమెను చూస్తూనే ఆ గంభీరమైన ఇది, ఆమెను చూస్తే కాస్త భయం, గౌరవం. అంటే భయం అంటే గౌరవంతో కూడుకున్న ఒక భయం అది. సో కొంచెం దూరంగా భయపడుతూ కూర్చున్నా. చూసింది ఆవిడ. ఫస్ట్ టేక్లో బాగానే చేశాను. తర్వాత చూసి దగ్గరకు వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని, నా సినిమాలు చూసావా అంటే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి, చూడడం ఏంటి, నేను చిన్నప్పుడు గౌన్ వేసుకొని మీ స్వర్గసీమలో ఓహో పావురమా అని పాట పాడాను అంటే పక్కపక్క నవ్వేసింది ఆవిడ. ఇంకా అప్పటి నుంచి ధైర్యం. తర్వాత మేమిద్దరం భానుమతి గారు తోడు నీడ, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, ఒక 4-5 పిక్చర్లు మేమిద్దరం కలిసి చేసాం. పోటాపోటీ యాక్టింగ్, తోడు నీడ. అదే అన్నారు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా పెద్ద మేడం, చిన్న మేడం, బిగ్ మేడం, స్మాల్ మేడం అంటారు. ఏమైనా సజెషన్స్ ఎట్లా ఇచ్చేవారా భానుమతి గారు? అంతగా ఏమి ఇచ్చేవారు కాదు, కానీ అప్పటికే సీనియారిటీ వచ్చేసింది కదా, అంతగా ఏం చెప్పారు. తన డైరెక్షన్ అయితే మామూలుగా చెప్తుంటుంది. జనరల్గా మట్టిలో మాణిక్యం. మీరు ఎప్పుడైనా పాడడానికి అంటే నేను పాడతాను, పాటల వైపు వెళ్తాను అని చెప్పేసి అంటే మేము వచ్చేటప్పటికే ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చేసింది. సుశీల్ గారు, జానకి గారు వీళ్ళంతా వచ్చేసారు ఫీల్డ్కి. నేను చాలా చక్కగా పాడేదాన్ని, సంగీత జ్ఞానం కూడా ఉంది కాబట్టి. ఒకరోజు పెళ్లి రోజు అని నా మొదటి డ్యూయల్ రోల్ క్యారెక్టర్. అక్కడ బయట కూర్చొని నేను, పిబి శ్రీనివాసు, ఆ చిత్రం నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు శ్రీరామ్ అని ఆయన, మ్యూజిక్ ఆయన అనమాట. ఆయన మేమంతా కూర్చొని, నాకు బయట కూర్చుంటూనే నాకు నచ్చిన పాటలు ఎప్పుడు గొణుగుతూ పాడుతూనే ఉండేదాన్ని. ఎక్కువ మాట్లాడడం, జోకులు చేయడం ఇట్లాంటివి అంతగా ఎక్కువ లేదు, రేర్గా నవ్వుతాను. అట్లాంటిది ఆ పాట పాడుతూ ఉంటే పిబి విన్నాడు, పక్కనే ఉన్నాడు. ఇది బాగా పాడుతున్నారే, ఇంకేదన్నా ఇంకో మంచి పాట పాడండి అంటే పాడేదాన్ని. ఇది అమ్మో మీరు ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఇందులో పెళ్లి రోజుల్లో మనం కలిసి పాట పాడాలి అని, శ్రీరామ్ రండి రండి జమున గారు ఎంత బాగా పాడుతున్నారు, మంచి గొంతు, ఓ పాట పెట్టండి దీంట్లో అని. అప్పుడు ఆయన ఏం చేశాడు, పెళ్ళి వారమండి
మేము పెళ్ళి వారమండి అని నా బొమ్మలన్నీ తీసుకొని బొమ్మల కొలువు సీన్ పెట్టి పిబి గారు నేను సాంగ్ బాగా హిట్ అయింది అది. అన్ని పెళ్ళిళ్ళలోనూ అడిగిన కట్నం ఇవ్వాలి, అడుగులు మడుగులు వత్తాలి అని చెప్పేసి మంచి హిట్ అమ్మ. చాలా విభిన్నమైన అంటే ప్రతి సినిమాకి వెరైటీ క్యారెక్టర్స్లో కానివ్వండి, మెచ్యూరిటీలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక వైవిధ్యభరితంగా ఉండేది, ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళేలా ఉండేది. ఇన్ని క్యారెక్టర్స్ చేసినప్పటికీ మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి కదా? అవును. బహుశా నా దృష్టిలో నేను వేసిన వెరైటీ క్యారెక్టర్లు ఇంకెవరూ చేయలేదేమో అనుకుంటా చేస్తున్నారేమో నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మిశ్రమ తీసుకో, ఒక పసిబిడ్డ జస్ట్ లైక్ ఓ పల్లెటూరు జమీందారు పిల్ల అమాయకంగా లంగా పట్టుకోవడం, బృందావనం అదేం పాడటం, నేను తినేచ్చాను కదా మాస్టారు అంటూ ఆ ముద్దుగా ఓ గారాల కూర్చి, అది అమాయకత్వంతో కూడుకున్న. అదే వాళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ వేషం నేనే వేయాలి, అది సూట్ అయింది నాకు, ఆ ఏజ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ. అది ఆనాటి నిర్మాతల్లో ఉన్న గొప్పతనం. ఆ తర్వాత మరి గాంభీర్యం, అందం, పొసెసివ్ నేచరు, మరి ధీరత్వం, అదేది ఆత్మ ఆభిజాత్యం, ఇటువంటి పాత్ర సత్యభామ. అలాగే గయ్యాళి వేషం వేశాను, మరి వీరోచితంగా వీరకంకణంలో వీరోచితమైన వేషం వేశాను, సిపాయి కూతుర్లో యుద్ధం చేసే వేషం వేశాను. మరి పండంటి కాపురం తీసుకున్నప్పుడు భానుమతి గారిని అడిగితే అది యాంటీ సెంటిమెంటు, అది గుమ్మడి గారి ఫ్యామిలీ మీద వెంజన్స్ తీర్చుకుంటుంది, అది యాంటీ సెంటిమెంట్ కాబట్టి నేను వెయ్యను అన్నారు ఆవిడ. తర్వాత అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను, నేను వేస్తాను ఈ క్యారెక్టర్, కానీ ఆఖరిన జనాన్ని ఏడిపించేసేయాలి ఈ పాత్ర ద్వారా, అప్పుడైతే వేస్తాను. అదేంటి, నిజంగా ఆ రోజుల్లో ఒక పాత్ర నటించినప్పుడు ఆ పాత్ర ప్రభావం స్త్రీల మీద, ప్రజల మీద ఎలా పనిచేస్తుంది, ఇంపాక్ట్, అది పండంటి కాపురంలో చూశారు. అందులో ఏంటి, ఆ రోజు మామూలుగా అందరూ ఎవరి చేతన్నా మోసగించబడ్డ ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఆత్మహత్య చేసుకోవడము, ఏదో ముందు ప్రాణం తీసేసుకుంటుంది. అది చూసిన తర్వాత ఓ ఆడది అంటే అంత అసహాయురాలు కాదన్నమాట, ధైర్యం. లేడీస్ ఎంత లైక్ చేశారు, బయటికి వెళ్తే రాణి మాలినీదేవి జిందాబాద్ అని అరిచేవాళ్ళు, అంత ధైర్యం. అలాగే కలెక్టర్ జానకి కాన్ఫ్లిక్ట్, ఈవిడేమో కలెక్టరు, భర్త ఏమో గుమాస్తా తన కింద, ఇట్లాంటి క్యారెక్టర్స్. మూగ మనసులు ఉంది. ఆ రోజుల్లో స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, స్క్రిప్ట్ తల కింద పెట్టుకొని పడుకునేవాళ్ళం చదువుకొని, వెనక సీన్ ఏమిటి ముందు సీన్ ఏమిటి. అలాగే మన తహసీల్దార్ గారు అమ్మాయి, అది కూడా చాలా గొప్ప క్యారెక్టర్. మహానటి సావిత్రి గారితో సినిమాలు చేశారు, ఎలా ఉండిందంటే మీ ఇంతకుముందు కూడా అన్నారు. సావిత్రి అంటే ఇంచుమించు ఫస్ట్ పిక్చరు సావిత్రి నేను మిస్ అమ్మ. సావిత్రి ఏంటంటే ఫస్ట్ మా ఊరికి తను చిన్న పిల్లగా ఉండి డాన్స్ చేయడానికి వచ్చింది, దుగ్గిరాలకి వచ్చింటాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ ఎక్కువ కదా, వాళ్ళ వెనక ఆవులే పడి తిరిగాను. ఆవిడ నేను 52లో పుట్టిల్లు హీరోయిన్గా వచ్చాను, అప్పటికే తను దేవదాస్లో పెద్ద హీరోయిన్ అయిపోయింది. కానీ నా ఫోటో చూసి ఏదో పత్రికలు ఎందులోనూ కవర్ పేజీ ఓ రోజు పెద్ద కారు వేసుకొని ఒక అబ్బాయిని పంపించింది ఇంటికి. పంపించి ఆ ఫోటో చూపించి, ఏమండి దుగ్గిరాల్లో జమున అని చెప్పి వాళ్ళ ఇంట్లో సావిత్రకై భోంచేశారట, ఈవిడ ఒకటేనా అని చెప్పి ఫోటో పట్టుకొచ్చాను. ఎన్నేళ్ళ తర్వాత దాదాపు అదే 2-3 ఏళ్ళే తను, నే 52, తను 50sలో వచ్చింది అంతే. వచ్చారు అడిగారు మిమ్మల్ని, మీరేనా అడిగితే మేమేం చెప్తున్నా, కారులో కూర్చోబెట్టుకొని
అప్పుడు 1000 లైట్స్లో ఉండేది సావిత్రి. అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అలా కావలించుకొని, అబ్బో జముడా చూసావా చిన్నప్పుడు మీ ఇంట్లో నేను ఫోన్ చేశాను డాన్స్కి వచ్చినప్పుడు, ఆ జమున ఈ జమున ఒకటేనా అని చెప్పేసి చాలా ముద్దు చేసింది. అప్పటి నుంచి ఇక మిస్ అమ్మ దగ్గర నుంచి ఆవిడ చనిపోయే వరకు కూడా చాలా ఆప్యాయత. చాలా చిత్రాల్లో ఓన్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం.